హైదరాబాద్ నానక్రామ్గూడలో ఈగల్ టీం తనిఖీలు నిర్వహించింది. గంజాయి తీసుకుంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ కుమారుడు దొరికాడు. గంజాయి టెస్ట్లో సుధీర్ రెడ్డికి పాజిటివ్ అని నిర్ధారణ అయిపోయింది. గతంలో 2 సార్లు డ్రగ్స్ కేసులో సుధీర్ దొరికారు. ఈ డి అడిక్షన్ సెంటర్ కు సుధీర్ రెడ్డిని తరలించడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా ఫీల్డ్ రిపోర్ట్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. హైదరాబాద్లోని ఈరోజు ఈగల్ టీం విస్తృత తనిఖీలు అయితే చేశాయని చెప్పొచ్చు. అయితే నానక్రామ్గూడలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏదైతే ఈగల్ టీం ఏదైతే దాడులు అయితే నిర్వహించిందో, అయితే ఈ దాడుల్లోని ఆంధ్రప్రదేశ్కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే జమ్మలమడుగు ఎమ్మెల్యే అయిన ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి ఏదైతే ఇటు గంజాయి తీసుకుంటూ కూడా ఈగల్ టీంకి అయితే పట్టుబడ్డాడు. అయితే పక్కా సమాచారంతో ఈగల్ టీం అధికారులు ఏదైతే ఇటు సుధీర్ రెడ్డి నివాసంలోని ఏదైతే తనిఖీలు చేసిన సమయంలోని అతను గంజాయి అప్పటికే సేవించున్నట్లు కూడా ఈగల్ టీం అధికారులు అయితే గుర్తించారు. అయితే వెంటనే ఇటు ఏదైతే సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్ట్ చేయగా అందుట్లో అతనికి పాజిటివ్ అయితే రావడంతో ఇమీడియట్గా నార్సింగ్ పోలీసులు సుధీర్ రెడ్డిని అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే సుధీర్ రెడ్డితో పాటు మరొక వ్యక్తి కూడా అక్కడ ఏదైతే గంజాయి సేవించినట్లు అధికారులు అయితే గుర్తించారు. సుధీర్ రెడ్డితో పాటు అతన్ని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే ప్రస్తుతం సుధీర్ రెడ్డిని డి అడిక్షన్ సెంటర్కి అయితే పోలీసులు అయితే తరలించారు. అయితే గతంలో కూడా సుధీర్ రెడ్డిపై 2 ఏదైతే డ్రగ్ కేసులు ఉన్నట్లు కూడా పోలీసు అధికారులు అయితే గుర్తించారు. అయితే హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈగల్ టీం అధికారులు విస్తృత తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అంటే డిసెంబర్ 31న ఏదైతే ఇటు పండుగల వేళల్లోని ఈ డ్రగ్స్ అలాగే గంజాయి సేవిస్తారనే నెపంతో ముఖ్యంగా ఈగల్ టీం అధికారులు ముందుగానే పక్కా సమాచారంతో ప్రతి చోట కూడా విస్తృత తనిఖీలు అయితే చేస్తున్నారు. అయితే ఇదే తరహాలోని ఈరోజు నానక్రామ్గూడలో కూడా ఏదైతే తనిఖీలు నిర్వహించిన సమయంలోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే అయిన ఆదినారాయణ రెడ్డి కుమారుడైన సుధీర్ రెడ్డి కూడా ఏదైతే ఈ డ్రగ్స్ కేసులు అయితే ప్రస్తుతం పట్టుబడినట్లయితే తెలుస్తుంది. అయితే గతంలో కూడా అతనిపై 2 కేసులు ఉన్నట్లయితే గుర్తించారు. వెంటనే అంటే ఈరోజు ఈగల్ టీం అధికారులు ఏదైతే వెరిఫై చేసిన సమయంలో అంటే ఇటు పక్కా సమాచారంతో సుధీర్ రెడ్డి ఇంట్లోనే వెళ్ళి మొత్తం తనిఖీలు అయితే నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లో కూడా ఇటు సుధీర్ రెడ్డి గంజాయి సేవించినట్లయితే గుర్తించారు. సుధీర్ రెడ్డితో పాటు మరొక వ్యక్తి కూడా గంజాయి సేవించినట్లయితే గుర్తించారు. అయితే ఇటు సుధీర్ రెడ్డికి సంబంధించి ఫ్యామిలీ ఇష్యూస్ కూడా కొన్ని జరుగుతున్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. అయితే గతంలో కూడా అంటే సుధీర్ రెడ్డి గతంలో కూడా 2 సార్లు ఈ డ్రగ్ కేసులోని అతనిపై డ్రగ్ కేసులు ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. అయితే ఈసారి ఏకంగా నానక్రామ్గూడలోని తన నివాసంలో గంజాయి సేవిస్తూ కూడా ఈగల్ టీం అధికారులు అయితే పట్టుబడ్డాడు. ప్రస్తుతం ఏదైతే దీనిపై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు ఏదైతే సుధీర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారో అయితే ప్రస్తుతం సుధీర్ రెడ్డిని కూడా డి అడిక్షన్ సెంటర్కి అయితే పంపించడం జరిగింది. జమీమా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.